రియలా ఫేకా ఒకటి చెప్పు ఫస్ట్ నాకు. నాకు తెలిస్తే నేను రియలే. రియలా? ఎట్లా రియలా? నేను కొన్ని తెలుసుకున్న దాన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నావు? అది పౌర్ణమి టైంలో, అది అంతవరకు. పౌర్ణమి టైంలో ఏమొస్తుంది అంటే ఇవన్నీ వద్దులేండి అక్క, ఇంకా ఎందుకు అవన్నీ చెప్పు, తెలియాలి కదా. అంటే అది కాదు స్కిన్ ఊడిపోతుందని చెప్పాను, అంతవరకు మాత్రం. ఎప్పుడు పౌర్ణమి అప్పుడా? అంటే నార్మల్ టైం బాగానే ఉంటుందా? నార్మల్ టైం అయితే నాకు బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? అంటే పౌర్ణమి వచ్చేటప్పుడు నీకు తెలుస్తుందా ముందే నాకు ఇట్లా పగిలిపోతుందని? లేదు, అప్పుడు కొంచెం అది అంటే ఇంకా వైట్ కలర్ వస్తుంటుంది. వైట్ కలర్ అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మనకి స్కిన్ మన చలికాలంలో చూస్తారా, స్కిన్ డ్రై అయిపోయినట్టు అలా ఉంటుంది. అట్లా ఉంటుందా? అలా ఉండి ఊడిపోతుంటుంది అంతే. అంటే ఒక పౌడర్ టైప్ అంతే. పౌడర్ టైప్, లేయర్ లాగా ఏం ఊడిపోదు, పౌడర్ టైప్. పౌడర్ టైప్ ఊడిపోతుంది. ఇప్పుడు నువ్వే అన్నావు అంటే డ్రై స్కిన్ ఉన్నప్పుడు పొడిలాగా వస్తుంది అని. మరి నీ డ్రై స్కిన్ అనుకోవచ్చు కదా. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంటే కొన్ని అప్పుడు చిన్నప్పుడు అలా సోప్ పడినప్పుడు అలా కొన్ని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినట్టు సోపా అంటే సోప్స్ ఏమన్నా పడకనా, లేకపోతే ఏమన్నా వాటర్ ప్రాబ్లమా, లేకపోతే ఏమన్నా స్కిన్ ఏమన్నా అలర్జీ వచ్చిందని కనుక్కోవడానికి వెళ్ళాను. డాక్టర్ ఏమన్నారు అంటే కనుక ఏమన్నా అలర్జీ ఏమో చూద్దాము, చూసినప్పుడు ఇలా అవుతుంది డాక్టర్ అని చెప్తే కనుక సరే అమ్మ అని మెడిసిన్ రాసిచ్చారు. మెడిసిన్ ఏమని చెప్పాను, ఇలా స్కిన్ ఇలా నొప్పి వస్తుంది, ఇలా వాటర్ అంటుకు అని క్లియర్ గా చెప్పాను. నొప్పి వచ్చిందా నీకు? అప్పుడైతే నాకు నొప్పి వచ్చింది. వచ్చినప్పుడు డాక్టర్ చెప్తే కనుక అతను ఏమన్నాడంటే మెడిసిన్ అండ్ ఒక పౌడర్ వచ్చేసి ఒక టాబ్లెట్ మెడిసిన్ ఆయిల్మెంట్ ఇచ్చాడు. ఓకే, అదే నేను కంటిన్యూగా వాడాను. వెళ్ళకపోతే కనుక తగ్గలేదు ఎందుకు లేని ఇంక వదిలేసాను. ఓకే, అట్లనే వదిలేసినావా? తగ్గలేదని మెడిసిన్ అయితే కంటిన్యూగా వాడాను. ఇప్పటికి వాడుతున్నావా? లేదు, మానేసినావా? ఇప్పటికి కూడా అట్లనే అవుతుందా నీకు? అవుతూనే ఉంది. మరి నీకు తర్వాత ఎట్లా తెలిసింది పౌర్ణమి అప్పుడు వస్తుంది అంటే? అది తర్వాత అవన్నీ తర్వాత అంటే కొన్ని టైంలో అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే 18 years పడ్డప్పటి నుంచి అలా వస్తుంది, అంతకుమించి ఏం లేదు. ముందు వచ్చిందా 18 years లోపు? లేదు, 18 years తర్వాత నుంచి వస్తుందా? ఎందుకు వస్తుందని తెలుసుకున్నావా మరి? తెలుసుకోలేదు, కానీ 18 years పడ్డప్పటి నుంచి ఇలా ఎందుకు వస్తుందని నేను కనుక్కోవడానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే కనుక ఎవరు నమ్మలేదు. సో నేను కూడా లైక్ తీసుకున్నాను అప్పుడంతా. ఓకే, నిన్నెవరు నమ్మలేదా? అంటే దానికి ఏమైనా డ్రై స్కిన్ ఏమో అని నేను కూడా అనుకున్నాను. అలా అని చెప్పేసి వదిలేసాను. ఓకే, వదిలేసినావా? ఇప్పుడు కూడా అవుతుంటుందా మధ్యలో మధ్యలో నీకు? అప్పుడు పౌర్ణమికి మాత్రం ఇంకేం అవ్వదు. ఇప్పుడు అవుతుందా అవ్వట్లేదా? ఇప్పటికైతే అవుతుంది. ఇప్పటికి అవుతుందా? క్లారిటీగా? నిజమా? నిజమేనా? నిజమే. నమ్మచ్చా? నమ్మకపోవడం అది మీ ఇష్టం. నాకైతే అవుతుందని చెప్పేసి నేను పక్కా చెప్తున్నాను. ఓకే, మీ మమ్మీ చెప్పి పంపించింది ఎట్లనే చెప్పాను? లేదు. లేదా? కరెక్ట్గా చెప్తున్నావా? కరెక్ట్గానే చెప్తున్నాను. ఫస్ట్ మమ్మీకి నేను చెప్పలేదు ఇవన్నీ, ఏమన్నా డ్రై ఏమన్నా అవుతుందని చెప్పేసి హాస్పిటల్కి నేనే వెళ్ళడం జరిగింది. నువ్వు ఒకదాన్నే వినవా? నేను మా సిస్టర్స్ వెళ్ళాం. ఓకే, నీకు ఎంతమంది సిస్టర్స్? 2 sisters. నీకన్నా పెద్దనా చిన్ననా? ఒక పెద్ద అక్క ఉంది, ఒక చిన్న చెల్లెలు ఉంది. పెళ్ళి అయిపోయిందా వాళ్ళది? లేదు. ఏం చేస్తుంటారు? చిన్న సిస్టర్ అయితే కనుక స్టడీ, నేనైతే కనుక స్టడీ డ్రాప్ అయ్యని చెప్పాను కదా. ఓకే, ఏం చదువుతున్నారు వాళ్ళు? అక్క అయితే ఒక 10th కంప్లీట్ అయిపోయింది సిస్టర్ది. ఓకే, అక్కడైతే కనుక స్టడీ కంప్లీట్. ఓకే, నువ్వు? నేనైతే ఏం చేయలేదు. ఏం చదువుకోవట్లేదా? అదే 10th ఓపెన్కి రాసేటప్పుడు 2020లో కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాలేదు. అప్పుడు కోవిడ్ టైంలో అందరినీ పాస్ చేస్తారు కదా, అదంతవరకు ఎగ్జామ్ రాసుకుందాం. కోవిడ్లో పాస్ అయినావా నువ్వు? ఫెయిల్ అయినావా? పాస్ అయినావా? మరి తర్వాత ఎందుకు స్టడీ కంటిన్యూ చేయలే? ఇదే చెప్పాను కదా ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, ఇవన్నీ వదిలేసి స్టడీ కోసం అని చెప్పేసి జంతుకి నేను చేసుకున్నాను కూడా. ఇవన్నీ వదిలేసేసి స్టడీ చదువుకుందాం అని చెప్పేసి 10th క్లాస్కి నేను ఓపెన్ 10th ట్రై చేశాను. ఓపెన్ పాస్ అయినావు కదా, మళ్ళీ ఓపెన్ 10th ఎందుకు? ఇప్పుడు కాదు, ముందు. తర్వాత ఓపెన్ 10th తర్వాత ఏం స్టడీ అని ప్లాన్ చేయలేదు. ఓకే, ఎప్పుడు స్టడీ ఆపినావు నువ్వు? అది 6th. ఓపెన్ 10th ఎప్పుడు రాసినావు చెప్పు? 2020లో. ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాకపోయినా సరే కరోనాలో పాస్ అయ్యాను అంతే. ఓకే, స్టడీ ఎప్పుడు ఆపినావు? 6లో. 2006లో? 14లో. 2014. అప్పటి నుంచి ఏం చేసినావు? ఏం లేదు, హాస్పిటల్ రీజన్స్ వల్ల హాస్పిటల్స్ తిరిగినవా? అంటే మైండ్ ఏమన్నా డైవర్ట్ అయిపోయిందా అని చెప్పేసి, ఏమన్నా మెంటల్గా ఏమన్నా డిస్టర్బ్ అయిందా అని చెప్పేసి. ఓకే, ఏమన్నా డిస్టర్బెన్స్ అయినావా మరి? ఏం లేదు, ఇలా గుర్తొస్తుంటే అవేవో మాట్లాడేస్తానంట అమ్మతో. అవే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు అంతా అదే కదా అదే. ఓకే, అప్పుడే అంటే ఏమన్నా తిరిగిందా మైండ్లో? పురుగు లాంటిది ఏమైనా ఉందా మైండ్? లేదు. ఏం లేదా? బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా. ఏం లేదు కదా నీకైతే? ఓకే,